హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేష్ విజన్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? ఐపీఎల్ స్టార్ట్ అయింది. ఇప్పటికే 6 డజన్ మ్యాచ్లు కంప్లీట్ అయ్యాయి. ఇప్పటి వరకు జరిగిన 6 మ్యాచ్ల్లో కూడా అన్ని హోమ్ టీమ్సే గెలిచాయి. ఈరోజు ఐపీఎల్ 2024లో 7th మ్యాచ్ జరగబోతుంది. ఈరోజు కూడా హోమ్ టీమ్సే గెలవబోతుందా చెప్పలేం. సినారియో మారచ్చు. ఎందుకంటే ఎప్పుడూ హోమ్ గ్రౌండ్సే గెలిస్తే మజా రాదు. అప్పుడప్పుడు అవే టీమ్స్ కూడా గెలవాలి. ఏ టీం గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంది అని తెలుసుకునే ముందు ఈరోజు జరగబోయే ఐపీఎల్ 2024లో 7th మ్యాచ్ అయిన గుజరాత్ వర్సెస్ చెన్నై మ్యాచ్ పిచ్ రిపోర్ట్ అండ్ ప్లేయింగ్ 11 అండ్ ఆ టీమ్స్ యొక్క బలాలు బలహీనతలు ఒకసారి చూద్దాం. ముందుగా పిచ్ రిపోర్ట్ చూద్దాం. 26 మార్చి 2024న జరగబోయే గుజరాత్ వర్సెస్ చెన్నై మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాచ్ చెన్నై టీంకి హోమ్ గ్రౌండ్ అయిన చపాక్ స్టేడియంలో జరగబోతుంది. ఐపీఎల్లో ఇంతవరకు జరిగిన మ్యాచ్ల్లో చెన్నై ఈ గ్రౌండ్లో 65% మ్యాచ్లు గెలిచింది. జీటీ ఈ గ్రౌండ్లో ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. చెన్నైతో జరిగిన మ్యాచ్లు అన్నీ గుజరాత్లోని అహ్మదాబాద్లోని జరిగాయి. ఓవరాల్గా చూసుకుంటే ఈ పిచ్ ఎక్కువగా మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకే ఎక్కువగా విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి అని పిచ్ రిపోర్ట్స్ మరియు స్టాట్స్ చెప్తున్నాయి. ఇంతకుముందు జరిగిన మ్యాచ్లు అన్నింటిలో కూడా ఈ పిచ్ స్పిన్కి ఎక్కువగా అనుకూలించాయి. కానీ ఈ మధ్యన కొన్ని మ్యాచ్ల నుండి ఈ పిచ్ డిఫరెంట్గా బిహేవ్ చేయడం వల్ల ఈ గ్రౌండ్లో పేసర్స్ బాగా చెలరైపోతున్నారు. ఇంకా ఈ టీమ్స్ యొక్క బలాల విషయానికి వస్తే గుజరాత్ టీం గురించి మాట్లాడుకుంటే ఈ టీంకి బలం మొత్తం బౌలింగ్ అండ్ తెవాటియా అండ్ మిల్లర్ లాంటి ఫినిషర్లు. ముందుగా బ్యాటింగ్ విషయానికి వస్తే టాప్ ఆర్డర్లో ఉన్న శుభ్మన్ గిల్ అండ్ వృద్ధిమాన్ సాహా అండ్ సాయి సుదర్శన్ టీంకి డీసెంట్ స్టార్ట్ ఇస్తే ఫినిషర్లుగా వచ్చే డేవిడ్ మిల్లర్ అండ్ రాహుల్ తెవాటియా మంచి ఫినిషింగ్ చేసే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ గుజరాత్ బౌలింగ్. రషీద్ ఖాన్ అండ్ సాయి కిషోర్ లాంటి స్పిన్తో మాయాజాలం చేసే మెజిషియన్లు ఈ టీంలో ఉన్నారు. అండ్ ఆస్ట్రేలియాకి చెందిన ఫాస్ట్ బౌలింగ్ స్పెన్సర్ జాన్సన్, మోహిత్ శర్మ అండ్ అప్పుడప్పుడు మెరుపులు మెరిపించే ఉమేష్ యాదవ్ బౌలింగ్లతో గుజరాత్ బౌలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇంకా జీటీ బలహీనతల గురించి మాట్లాడుకుంటే కన్సిస్టెన్సీ లేని మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్, కొత్తగా టీంని లీడ్ చేసే శుభ్మన్ గిల్ క్యాప్టెన్సీ. తనకు క్యాప్టెన్సీ సపోర్ట్ చేయడానికి టీంలో ఇప్పుడు కేన్ విలియమ్సన్ లాంటి కెప్టెన్ ప్లేయింగ్ 11లో లేకపోవడం జీటీకి ఉన్న మేజర్ మైనస్. నెక్స్ట్ హోమ్ గ్రౌండ్ టీం అయిన చెన్నై బలాల గురించి బాగా మాట్లాడుకోవాలి. బలమైన బ్యాటింగ్ లైనప్, ఈవెన్ ఇంపాక్ట్ ప్లేయర్తో కలిపి 9th పొజిషన్ వరకే బ్యాటింగ్ లైనప్ ఉంది. గుజరాత్తో పోల్చుకుంటే చెన్నైకి బ్యాటింగ్ లైనప్ యాడెడ్ అడ్వాంటేజ్. అందరూ ముందుగా తలా అని పిలుచుకునే మహేంద్ర సింగ్ ధోని సపోర్ట్ ఎల్లప్పుడూ కూడా టీంకి అండ్ న్యూ ఐపీఎల్ కెప్టెన్ అయిన రుతురాజ్ గైక్వాడ్కి తప్పకుండా సపోర్ట్గా ఉంటుంది. ఇంకా బౌలింగ్లో మతీషా పతిరానాకి బదులు ప్లేయింగ్ 11లోకి వచ్చిన ముస్తఫిజుర్ రెహమాన్ వేరియేషన్ బౌలింగ్తో లాస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ పతనాన్ని శాసించి 4 వికెట్లు తీశాడు. అయితే ఇంత పెద్ద బ్యాటింగ్ లైనప్ ఉన్న టీంకి బలహీనతలు లేవా? ఉన్నాయి, డెఫినెట్గా ఉన్నాయి. చెన్నైకి ఉన్న మైనస్ ఈ టీం బౌలింగే. అదేంటి అలా అంటున్నావు అని మీరు అన్నా కూడా గుజరాత్తో పోలిస్తే చెన్నైకి బౌలింగ్ కొంచెం మైనస్ అనే చెప్పాలి. దీపక్ చాహర్ ఇంకా స్వింగ్లోకి రాకపోవడం, ఇంకా తుషార్ దేశ్పాండే లాంటి కన్సిస్టెన్సీ లేని బౌలర్ ఉండడం, జడేజా ఎకానమికల్గా బౌలింగ్ వేసినా కూడా డూ ఆర్ డైలోకి వస్తే జడేజా మ్యాచ్లో చేతులు ఎత్తేస్తాడు. అండ్ మెయిన్ థింగ్, మీకు నచ్చినా నచ్చకపోయినా జడేజా గురించి ఒక విషయం చెప్పాలి. అదేంటి అంటే టీం కష్టాల్లో ఉన్నప్పుడు రవీంద్ర జడేజా తనని తాను బ్యాటింగ్లో ప్రూవ్ చేసుకోవడానికి అవతల స్ట్రైక్లో ఉన్న బ్యాటింగ్ పార్ట్నర్ని రన్అట్ చేయడానికి ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటాడు. ఇండియన్ క్రికెట్ అండ్ ఐపీఎల్ 2015 నుంచి చూసే వాళ్ళకి తెలుసు నేను చెప్పింది నిజమో కాదు. హోమ్ గ్రౌండ్ చపాక్లో మ్యాచ్ కాబట్టి చెన్నై టీంకి యాడెడ్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఫైనల్గా మనం 2 టీంల ప్లేయింగ్ విషయానికి వస్తే దాదాపుగా 2 టీంలు మొదటి మ్యాచ్లో ఆడిన ప్లేయింగ్ 11తోనే ఆడే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ ఒకవేళ గుజరాత్ తొందరగా వికెట్లు పడితే అభినవ్ మనోహర్ ఇంపాక్ట్ ప్లేయర్గా టీంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఈరోజు జరగబోయే గుజరాత్ వర్సెస్ చెన్నై మ్యాచ్లో ప్లేయింగ్ 11 ఒకసారి చూసుకుంటే గుజరాత్లో శుభ్మన్ గిల్ కెప్టెన్, వృద్ధిమాన్ సాహా వికెట్ కీపర్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, ఒమర్ జాయ్ ఆర్ నూర్ అహ్మద్, రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్ ఆర్ సాయి కిషోర్, మోహిత్ శర్మ ఆర్ అభినవ్ మనోహర్. నెక్స్ట్ చెన్నై టీం రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్, రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, డారెల్ మిచెల్, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, మహేంద్ర సింగ్ ధోని వికెట్ కీపర్, దీపక్ చాహర్, మహేష్ తీక్షణ, తుషార్ దేశ్పాండే, ముస్తఫిజుర్ రెహమాన్ ఆర్ శివన్ దుబే.
రెండు టీమ్స్ కూడా ఈ ప్లేయింగ్ 11తోనే దిగే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. పిచ్ స్పిన్కి బాగా అనుకూలిస్తుంది అనిపిస్తే ఒమర్ జాయ్కి బదులు నూర్ అహ్మద్ టీంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఫైనల్గా ఒక విషయం, T20 వరల్డ్ కప్ వస్తుంది కాబట్టి శివన్ దుబేకి 1 లేదా 2 ఓవర్లు ఇస్తే బాగుంటుందని చెప్పి నా ఆలోచన. హోమ్ టీం అయిన చెన్నైలో మ్యాచ్ జరుగుతున్నా కూడా గుజరాత్ టీంని తక్కువ అంచనా వేయకూడదు. లాస్ట్ ఇయర్ ఫైనల్లో జరిగిన దానికి రివెంజ్గా గుజరాత్ చెన్నైలో గెలిచినా గెలవచ్చు. చూడాలి మరి కొత్త కెప్టెన్లు తమ తెలివితో టీమ్స్ని ఎలా లీడ్ చేస్తారో. నా వరకే అయితే ఈ టీంలో చెన్నైకి హోమ్ టీం బలం ఉంది కాబట్టి చెన్నైకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేసి వెంకటేష్ విజన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.